హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో మలయాళీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎలాంటి అంచనాలు, హడావిడి, గ్లామర్ పాటలు లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇది వరకు ఎన్నో చిత్రాలు రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా సైతం ఓటీటీని షేక్ చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటో, ఎవరు చేశారో చూసేద్దాం పదండి. ప్రస్తుత డిజిటల్ యుగంలో థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లలో కూడా థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే చిత్రాలను వీక్షించడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ అబ్రహం ఓస్లర్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ గా మారింది. ఊహించని మలుపులు, అద్భుతమైన క్లైమాక్స్ తో సాగే ఈ అబ్రహం ఓస్లర్ చిత్రం ప్రతి ఒక్కరిని థ్రిల్లుకు గురిచేస్తుంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, అబ్రహం ఓస్లర్ అంటే జయరాం ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్. అతను తీవ్రమైన ఇన్సోమ్నియా, పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక పెద్ద ట్రాజడీ వల్ల డిప్రెషన్ లో ఉంటాడు. ఆ సమయంలో నగరంలో ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ వరుసగా హత్యకు గురవుతూ ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే, చనిపోయిన ప్రతి ఒక్కరి బాడీ దగ్గర ఒకే రకమైన క్లూస్ దొరుకుతాయట. అలా ఈ కేసు జయరాం దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపు తిప్పుతుందోననేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ అబ్రహం ఓస్లర్ మూవీ దర్శకుడు రాసుకున్న కథన శైలి ప్రేక్షకుని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి పక్కకు తిప్పుకోనివ్వదు. ఈ సినిమాకు ప్రధాన బలం ఇందులోని సస్పెన్స్ ఎలిమెంట్స్, ఇంటర్వెల్ బ్యాంక్. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా దర్శకుడు కథను నడిపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా సినిమా చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ లో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మనం ఊహించిన వ్యక్తి కాకుండా అసలు నిందితుడు వేరే ఎవరైనా అనే నిజం తెలిసినప్పుడు ఆడియన్స్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే విజువల్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి. ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమాను చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు కూడా సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఇంతటి పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూడలేదనే రివ్యూస్ కూడా వస్తున్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేదంటూ నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడు ఫ్యామిలీ కామెడీ రోల్స్ చేసే జయరాం ఇప్పుడు అబ్రహం ఓస్లర్ సినిమాలో గడ్డం పెంచి ఎంతో సీరియస్ అండ్ ఇంటెన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో అలెగ్జాండర్ అనే పాత్రలో మమ్ముటి ఇచ్చే ఎంట్రీ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర ఆయనది. మరి థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసేయండి. చిత్ర పరిశ్రమ ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది అందమైన తారలు ఉన్నారు. అలాంటి వారిలో ఓ ముద్దుగుమ్మ ఉంది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తే అందులో 1-2 మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక దాంతో ఆ అమ్మడిపై నెట్టింట ఐరన్ లెగ్ అని ట్రోలింగ్ మొదలైంది. దానిపై ఆ బ్యూటీ ఎలా స్పందించిందో హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత బంగారాజు, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వావా వాతియార్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నెటిజన్లు ఆమెను ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి తనపై వస్తున్న విమర్శలను నేరుగా తిప్పికొడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే దానికి హీరోయిన్లను బ్లేమ్ చేయడం చాలా అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సినిమాలో హీరోయిన్ల పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని, సినిమాను ఎలా తీయాలి లేదా కథను ఎలా నడపాలనే విషయాల్లో తమకు ఎలాంటి నిర్ణయాధికారాలు ఉండవని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తమపై ఐరన్ లెగ్ అనే ట్యాగ్ చేయడం విచిత్రంగా ఉందని, అసలు పరిశ్రమలో ఒక సక్సెస్ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికి ముందుగా తెలియదని కృతి ఘాటుగా వ్యాఖ్యానించారు. కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను మాత్రమే టార్గెట్ చేయడం తప్పు అంటూ ఒక వర్గం కృతికి మద్దతు తెలుపుతూ ఉండగా, మరో వర్గం మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సినిమా హిట్ అయినప్పుడు క్రెడిట్ తీసుకునే హీరోయిన్లు
ఫ్లాప్ అయినప్పుడు మాత్రం బాధ్యత తీసుకోరా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే సక్సెస్ ఫార్ములా ఎవరికీ తెలియదంటూ కృషి చేసిన వ్యాఖ్యలు సీనియర్ దర్శకులు, నిర్మాతల అనుభవాన్ని తక్కువ చేసి చూపించేలా ఉన్నాయంటూ పరిశ్రమలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది ఓ సినిమా. ఆ మూవీ కథ ఓ అద్భుతం. అందమైన ప్రేమ కథను అద్భుతమైన చిత్రంగా మలిచారు ఓ డైరెక్టర్. ఆ మూవీని చూసి మొదట్లో ఫ్లాప్ అన్నారు, కానీ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. మరి ఇంతకీ ఆ సినిమా ఏది, ఎప్పుడు వచ్చింది, ఎవరు చేశారు చూద్దామా? టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన మణిరత్నం క్లాసిక్ గీతాంజలి. ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ సినిమా గురించి ప్రముఖ అనాలసిస్ట్ చిల్లకట్టు శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రం కేవలం ఒక ప్రేమ కథ కాదని, అది ఒక కవితాత్మక దృశ్య కావ్యమని ఆయన అన్నారు. గీతాంజలి సినిమా విజయానికి అనేక మంది నటుల అద్భుత ప్రదర్శనలు దోహదపడ్డాయని శ్రీకాంత్ తెలిపారు. నాగార్జున తల్లి పాత్రలో సుమిత్ర కేరింగ్ సెటిల్డ్ నటన సినిమాకు ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చిందన్నారు. అలాగే గీతాంజలి తండ్రి పాత్రలో విజయ్ కుమార్, నాగార్జున తండ్రి పాత్రలో విజయ్ చందర్, బామ పాత్రలో రాధాబాయ్ తమ పాత్రలకు ప్రాణం పోసారని కొనియాడారు శ్రీకాంత్. అలాగే గీతాంజలి మూవీలో ముఖ్యంగా సుత్తివేలు హాస్య నటన, ప్రత్యేకమైన సౌండింగ్ డిజైన్ చిత్రానికి విలక్షణతను తెచ్చాయని శ్రీకాంత్ తెలిపారు. మణిరత్నం ఘర్షణ చిత్రంలోని ఒక హాస్య సన్నివేశాన్ని గీతాంజలికి అనుకూలంగా మార్చుకోవడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. సుత్తివేలు వయసుకు తగినట్లుగా డిస్కో శాంతి పాత్రతో కూడిన హాస్య సన్నివేశం ఆయనకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు రావడానికి కారణమైందని శ్రీకాంత్ అన్నారు. గీతాంజలి కథ ఒక విషాద ప్రేమ కథ అయినప్పటికీ మణిరత్నం దానిని కవితాత్మకంగా చెప్పారని శ్రీకాంత్ అన్నారు. ఇద్దరు క్యాన్సర్ రోగుల ప్రేమ కథను, చివరికి వారు మరణిస్తారనే విషయాన్ని స్పష్టంగా చూపించకుండా ఆ ప్రేమ ప్రయాణాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కథనాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారని సందేహాలు వ్యక్తమైనప్పటికీ నాగార్జున మాత్రం ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకాన్ని ఉంచారని తెలిపారు. ఇక ఒక విషాదాన్ని విషాదభరితంగా కాకుండా కొత్త తరాన్ని నవ్యతను చూపే మణిరత్నం ఆలోచనే ఈ గీతాంజలి చిత్రం విజయానికి మూలం. మొదట్లో ప్రివ్యూలు చూసి ఫ్లాప్ అని కొందరు భావించిన నాగార్జున నమ్మకంతో నిలిచారు. ఒక వారం తర్వాత ఆయన నమ్మకమే నిజమైంది. గీతాంజలి కేవలం కథాబలంతోనే కాకుండా దాని సాంకేతిక విలువలతోనూ, ముఖ్యంగా సంగీతంతో ప్రత్యేక స్థానాన్ని పొందింది. మణిరత్నం విజన్ కు ఇళయరాజా సంగీతం తోడై సినిమా సంచలనం క్రియేట్ చేసింది. అలాగే గీతాంజలి మూవీలో నాగార్జున గిరిజల కెమిస్ట్రీ, డిఫరెంట్ హెయిర్ స్టైల్ లుక్స్ లో నాగార్జున యాక్టింగ్, గిరిజ సహజత్వం ఈ చిత్రానికి మరింత ఆకర్షణను తెచ్చాయి. గీతాంజలి తెలుగు సినిమా చరిత్రలో ఒక మరుపురాని క్లాసిక్ గా నిలిచిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మాయలు, మంత్రాలు, దేవుళ్ళు, టైం ట్రావెల్ వంటి కాన్సెప్టులతో చాలా మూవీస్ వచ్చాయి. అలా వచ్చిన చిత్రాలను చూడటానికి మన ఆడియన్స్ ఎప్పుడూ ఇష్టపడతారు. వెండితెరపై విజువల్ వండర్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించిన కొన్ని సూపర్ హిట్ సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా చరిత్రలో సోషియో ఫాంటసీ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే సినిమా జగతిక వీరుడు అతిలోక సుందరి. ఇక మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఒక అద్భుతం. దేవకన్య భూమి మీదకు రావటం, ఆమె ఉంగరం పోవటం, దాని చుట్టూ తిరిగే ఈ కథ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర టాలీవుడ్ రేంజ్ ను మార్చేసింది. ఇక పునర్జన్మలు, కాలభైరవ వీరత్వం, ఘోర విలనిజం కలగలిపిన ఈ ఫ్యాంటసీ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా సృష్టించిన వండర్స్ అన్ని కావు. అలాగే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన అతిపెద్ద విజువల్ మ్యాజిక్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ చిత్రం అంజనాద్రి అనే ఒక ఊరి నేపథ్యంలో సాగుతుంది. హనుమంతుడి శక్తులు ఒక సామాన్యుడికి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో అద్భుతమైన గ్రాఫిక్స్ తో తక్కువ బడ్జెట్ లోనే 100 కోట్ల వసూలు సాధించింది. ఇక అలాగే నిఖిల్ నటించిన కార్తికేయ 2 పురాణాలు, ద్వారక నగర రహస్యాలు, సైన్స్ మేళవింపుతో దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. అలాగే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా టైమ్ ట్రావెల్, అలాగే క్రూరమైన రాజు ప్రస్తుత కాలంలోకి రావడం అనే సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
సాయిధరం తేజ్ నటించిన విరూపాక్ష అతీంద్రియ శక్తులు, అలాగే చేతబర్ల మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే మాయాలోకం, యమధర్మరాజు కాన్సెప్ట్లతో వచ్చిన యమదొంగ, యమలీల వంటి సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి భారీ కలెక్షన్లు సాధించాయి. కథలో కొత్తదనం ఉంటూ దానికి కాస్త గ్రాఫిక్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తోడైతే మన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారు. అందుకే దర్శకులు కూడా కొత్త ఐడియాలతో ఆ జానర్ సినిమాలను తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు టాలీవుడ్ నుంచి వచ్చి ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిద్దాం. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.